వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం ప్రజాహితం. అనంతపురం రూరల్ చియ్యోడు గ్రామానికి చెందిన దళిత రైతు నాగేంద్ర తోటకు నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు. విషయం తెలుసుకున్న రూరల్ ఎంఆర్ఓ మోహన్ కుమార్, హార్టికల్చర్ ఆఫీసర్ శ్రావణి, చియ్యోడు గ్రామ టీడీపీ నాయకుడు చిన్నగొర్ల సాయినాథ్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ సెల్ మానిటరింగ్ సభ్యులు మేరిమెట్ల ఎల్లన్న, మాదిగ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేష్ దగ్ధమైన సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మరిమెట్ల ఎల్లన్న మాట్లాడుతూ, దళితుల్ని ఏం చేయలేక వారికి సంబంధించిన తోటలను నష్టపరచడం బాధాకరమైన విషయమంటూ దీనిపై ఎంతవరకైనా పోరాడుతామని, నష్టపోయిన రైతుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎస్సీ ఎస్టీ సెల్ మానిటరింగ్ సభ్యులు మేరిమెట్ల ఎల్లన్న తెలపడం జరిగింది. ఈరోజు మా ఊరు టీచర్ నాగేంద్ర గారి తోటలోకి వచ్చింటే చాలా సంతోషమైంది. కానీ దుఃఖం చాలా వచ్చింది. ఎందుకంటే మొత్తం మా ఊరు గ్రామస్తులు ఎక్కడే కానీ చిన్న పొరపాట్లు కూడా చేయరు. ఎందుకో నాగేంద్రని పగబట్టినారు అనిపిస్తుంది. ఎందుకో ముందు సంవత్సరం కూడా గతంలో కూడా ఇలాగే కాల్చినారంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఈసారి కూడా అదే విధంగా కాలవడం అంటే చాలా బాధగా ఉంది. నాగేందర్కి ఇట్లాంటి కష్టాలు వస్తాయని ఎవరు ఊహించిండరు. కానీ మా ఊర్లో ఇంత మంచి టీచరు, ఇంత చెట్టు ఫస్ట్ ఇంత 10 ఏళ్ళ చెట్టు చూడడం నేను ఫస్ట్ టైం తోటలోకి రావడం. నాకు తెలిసిన వెంటనే నాగేంద్ర నేను ఊర్లో లేను, మళ్ళా మరుసటి రోజు చూస్తా తమ్ముడు అని చెప్పినాను. ఈరోజు రావడం జరిగింది, మొత్తం సందర్శించినాను. దాదాపు 20 చెట్ల వరకు పైగా కాలిపోయినాయి. మా పురిటాల సుంతమ్మక్క గారికి కూడా ఆమె వరకు తీసుకెళ్ళి ఈ నష్టాన్ని ఎలా బోడ్సల్లో నేను అతనికి ఖచ్చితంగా అండగా ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ ఈ మొత్తం మా ఊర్లో తాడిపత్రి పాలన వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకంటే
మొత్తం చెట్లను కాల్చడం ఫస్ట్ టైం మా ఊర్లో ఎప్పుడు చరిత్రలో లేదు. ఈ రోజు మా నాగేంద్రకి ఇలా జరిగిందంటే తాడిపత్రి సిద్ధాంతాలు మళ్ళా మా ఊర్లో మొదలుపెట్టినారని భయం వేస్తుంది. కానీ ఎస్సీలని ఇంకోటని కాదు, మంచి రైతు. ఇవన్నీ చూస్తే అసలు ఇలాంటి రైతు మా ఊర్లో ఉన్నాడా అని నాకు అనిపిస్తుంది. మంచి రైతు నాగేంద్ర. ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మానుకొని అందరూ బుద్ధిగా పని చేసుకొని బతుకుదామనే ఆదర్శంగా ఈరోజు నేను నాగేంద్రకి నష్టం జరిగితే మనకి జరిగినట్లే అని ప్రతి ఒక్కరు అనుకొని రైతులు ఇట్లాంటి పనులు చేయొద్దని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా పేరు బూడిద నాగేంద్ర. నేను చీయేడు గ్రామం ఎస్సీ మాదిగ కులానికి చెందినవాడిని. ఇక్కడే ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చీయేడులో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ. వ్యవసాయాన్ని వదులుకోవడం, ఇక్కడ నష్టం జరుగుతున్నా సరే వ్యవసాయంలో, కానీ వ్యవసాయాన్ని వదులుకోలేక నాకు ఇది ఒక వ్యసనంలాగా తయారయ్యి వ్యవసాయాన్ని ప్రోత్సహించుకుంటూ వ్యవసాయ రీతిలో రైతుగా అనిపించుకోవాలనేది చాలా చాలా ఎక్కువ ఉన్నటువంటి విషయం. ఇదే తరుణంలో నేను ఇదే గ్రామంలో 277 2B సర్వే నెంబర్లో 6 ఎకరాల 92 సెంట్ల భూమిని కొనుగోలు చేసి అందులో కడియం నుంచి మామిడి చెట్లను తెప్పించి 10 సంవత్సరాలకే 20 సంవత్సరాల చెట్ల అబ్బో అనిపించేటట్లుగా నేను వ్యవసాయం చేసుకుంటూ సాయంత్రం పూటైనా వేసవి సమయంలోనూ దాని తర్వాత పాఠశాల అనంతరం ఇక్కడే పూర్తిగా సమయాన్ని కేటాయించుకుంటూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నా. ఇదంతా చూసి ఓర్వలేనటువంటి కొంతమంది వ్యక్తులు దురుద్దేశపూర్వకంగా అసూయతో ఓర్వలేనితనంతో నా మీద టార్గెట్ చేసి ఈరోజు నన్ను ఆర్థికంగా సామాజికంగా నష్టపరచాలన్నటువంటి ఒక దురుద్దేశంతో నా పైన ఇట్లాంటి దారుణానికి ఒడిగట్టినారు. ఈ విషయాన్ని ఇటికలపల్లి పోలీస్ స్టేషన్ వారికి కూడా తెలియజేశాము. వారికి కూడా అనుమానిత వ్యక్తుల పేర్లను కూడా తెలియజేశాము. వాళ్ళు వాటిపైన విచారించి చర్యలు తీసుకుంటాం నిజమైతే అని మాకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు నాకు సపోర్టివ్గా ఇంత కాలినప్పుడు నాకు వచ్చి సపోర్టివ్గా మన గ్రామానికి సంబంధించినటువంటి నాయకుడు చిన్నగొర్ల సాయినాథ్ రెడ్డి గారు, ఎస్సీ ఎస్టీ కమిటీ విజిలెన్స్ సభ్యులు ఎల్లన్న గారు, మాదిగ విద్యార్థి సంఘం నాయకులు నగేష్ గారు, గ్రామస్తులు వీళ్ళందరూ తోడ్పాటుగా నిలవడం, కష్ట సమయంలో మేమున్నామనేటువంటి ఒక ధైర్యం ఇచ్చినటువంటికి అందరికీ పదే పదే కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటాను. ఇప్పుడే మన ఎంఆర్ఓ గారు, దాని తర్వాత హార్టికల్చర్ సంబంధించిన వారు, విఆర్ఓ గారు ఇక్కడికి రావడం జరిగింది. జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేశారు. అంచనా వేసి తదుపరి ఏంటనేది మీకు తెలియజేస్తామని వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు రూరల్ మండలము చీయేడు గ్రామంలో ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన రైతుకు సంబంధించిన తోటని పరిశీలించడానికి వచ్చినాము. అందులో భాగంగా ఈ గ్రామానికి సంబంధించిన రైతు బూడిద నాగేంద్ర. ఆయన వృత్తిపరంగా టీచర్ అయినప్పటికీ ఒక వ్యవసాయం మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడే పొలం కొని ఇక్కడ మామిడి చెట్లని పెట్టి దానిని పెంచి పోషిస్తున్నాడు. ఖాళీ సమయాల్లో తోటి పనులు చూసుకుంటూ తర్వాత తన వృత్తి ధర్మాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి యొక్క మన్నలను పొందుతున్నటువంటి బూడిద నాగేంద్ర పైన నిన్న పండుగ అనుకోకుండా కూడా ఈ యొక్క మామిడి తోటకు నిప్పంటించిన కొంతమంది దుండగులు కావాలనే దురుద్దేశంతో అతన్ని సామాజికంగా మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయన ఈ గ్రామం నుంచి కూడా లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారనేది మా యొక్క పరిశీలనలో తేలింది. ఎందుకంటే ఈ గ్రామంలో ఒకరిద్దరితోనే శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. గ్రామంలో అందరూ సఖ్యతగా రైతు అందరూ వేరే కులాలు అయినా కూడా ఎస్సీ వాళ్ళని, ఎస్టీ వాళ్ళని, బీసీ వాళ్ళని మామ అత్త అంటాననే సంబోధిస్తున్నారు. అటువంటి తరంలో కొంతమంది ఒక అగ్రకులానికి సంబంధించిన ఒకరిద్దరు వ్యక్తులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇతని తోటికి నిప్పంటించినారు. అప్పుడు గ్రామంలో కక్షలు ఉండకూడదు, తర్వాత కేసులు ఉండకూడదు, మనమందరూ కలిసికట్టుగా ఉండాలనే సదుద్దేశంతో నాగేంద్ర అనే రైతు ఆ రోజు కంప్లైంట్ వెనక్కి తీసుకోవడం జరిగింది గ్రామ పెద్దల సమక్షంలో. అదే భాగంగానే ఈ రోజు కూడా ఉగాది పండుగ సందర్భంగా అందరూ పండుగ వాతావరణంలో ఉంటే ఇక్కడ తోటికి నిప్పు పట్టింది. చాలా దారుణంగా ఉంది. ఆయన కుటుంబానికి తీరని లోటుగా ఇవన్నీ భావిస్తున్నాం. ఎందుకంటే ఆర్థికంగా ఒక వ్యక్తి నష్టపోతే తర్వాత మళ్ళా ఇలాంటి పనులు అంటే వ్యవసాయం కానీ లేదంటే గ్రామంలో అభివృద్ధి కానీ చేయడాన్ని దురుద్దేశంతోనే నిప్పంటించి ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా అతనికి అండుగా ఈ గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, తర్వాత అనంతరం నుంచి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, తర్వాత సాయినాథ్ అన్న, తర్వాత గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి యూత్ లీడర్లు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఎంఆర్పిఎస్ లీడర్లు, మాదిగ విద్యార్థి సంఘాలుగా ఈ గ్రామాన్ని సందర్శించి ఆ రైతుకు మనోధైర్యాన్ని ఇస్తూ
ఇక్కడ ఎవరైతే ఈ సంఘటన పాల్పడినారో వాళ్ళ పేర్లని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో పొందుపరచడం జరిగింది. అనుమానితుల కింద వాళ్ళని ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి పూర్తి విచారణ చేసి ఎవరి పాత్ర ఎంత ఉంది అంటే దాని మీద స్పష్టంగా విచారణ చేయాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా మేము కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టరు, జేసీ, ఎస్పీ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళినాం.